అయ్యో! అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శని అన్నట్లే ఉంది సర్కార్ బడుల పరిస్థితి చూస్తే. పైసా ఖర్చు లేకుండా ఫ్రీ బుక్కులు, ఫ్రీ యూనిఫామ్లు, ఫ్రీ భోజనాలు పెట్టి బీఈడీలు, ఎంఈడీలు చేసిన పంతులతోని చదువు చెప్పిస్తాం అని అంటే వచ్చి నేర్చుకోమంటే పట్టుమని 12 మంది కూడా లేరట వరంగల్ జిల్లాలో ఉన్న ఒక బల్లే. చూడుర్రి ఎంతమంది ఉన్నారో. వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపురంలో ఉన్న సర్కార్ పెద్దబడి ఇది. చదువు చెప్తాందుకేమో 7 సార్లు టీచర్లు ఉన్నారట. కానీ చదువుకుంటందుకు పిల్లగాలే లేరటే బల్లే. 9th 6, 7th 3, 6th ఇంకో 3, మొత్తం కలిపి 12 మంది పిల్లగాలు ఉన్నారట బడి మొత్తం. 8th 10th క్లాసులల్లో అసలు పిల్లగాలే లేరట. ఆడికి బడి షాల్ కాకముందు ఎండాకాలంలో సెలవులు అయిపోయే యాళ్లకు బడిబాట ప్రోగ్రాం పెట్టి ఊళ్ళున్నోళ్ళంతా పిల్లగాలను సర్కార్ బడికే పంపమని ఇంటింటికి తిరిగి చెప్పి బట్టలు, బుక్కులు, భోజనాల కాడికేలు అన్ని పెట్టబట్టే సర్కారోళ్ళు. ప్రైవేట్ బళ్ళకు ఏమాత్రం తీసిపోకుండా డిజిటల్ క్లాసులు కూడా పెట్టించే. మరి ఇంకెట్లా సింగారిస్తారు, ఎట్లా చేస్తే నమ్ముతారు కావచ్చు. అగో ఎంత ముద్దుగా చెప్తున్నారు చూడు పాఠాలు. మరి పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి దూడుచుకున్నట్టు గవర్నమెంట్ బడికే పంపాలని ఊళ్ళో తల్లిదండ్రులందరికీ ఎంత చెప్పినా ఈ చెవితో నిన్నట్టు చేసి ఆ చెవితోనే అవతలికి ఇడిచి మళ్ళా ప్రైవేట్ బళ్ళకే పంపిస్తున్నారట. మేము ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరం కూడా వెల్ ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, అనుభవం గలటువంటి మంచి విద్యను అందించాలనే నేచర్ ఉన్నటువంటి టీచర్స్ మేము అందరం ఇక్కడ. కానీ మా గ్రామస్తులు మా యొక్క సేవలని సరైన రీతిలో వినియోగించుకోవట్లేదు అనేది మా అందరి యొక్క బాధ. ఉన్న 12 మందిలో ఒక పిల్లగాడు ప్రైవేట్ బడికి పోతందుకు తయారైనట. ఇక ఆయన నాపుతందుకు ట్రై చేస్తురట. ఇప్పుడు ఈ సంవత్సరము ఎన్రోల్మెంట్ వచ్చేసి 11 ఉంది సార్. 12 ఉండే ఒక అబ్బాయి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ అబ్బాయిని వెళ్లకుండా చేసేటువంటి కార్యక్రమంలోనే ఉన్నాము. అది కథ. పిల్లగాళ్ళు ఉంటే పంతులు ఉండరు, పంతులు ఉన్న కాడ పిల్లగాళ్ళు ఉండరు. అసలు ఇట్లా కాదు కానీ బల్లె చదువు చెప్పే సార్ల కాడికెళ్ళి ఊళ్ళే సర్కారు కొలువు చేసే ప్రతి ఒక్కరు, అధికారులు, ఊళ్ళే ప్రజాప్రతినిధులు అంతా తప్పకుండా వాళ్ళ పిల్లలను గవర్నమెంట్ బల్లెనే చదివియాలి అని ఒక చట్టం చేస్తే మొత్తం చక్కగా అవుతుందేమో. కానీ అది అయ్యే పనేనా? అది కాదు, ఇది మారది, అది అంతే అనుకుంటున్నారట తిమ్మాపురం సర్కార్ బడి ఆల చూసిన జనాలు.